ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జనక మహారాజుకు వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసముతో, నాయన నీకు తప్పక మేలు జరుగుతుంది. సిద్ధాశ్రమంలో జరగనున్న యజ్ఞమునకు వెలుచున్నావు. నువ్వు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని వచ్చానని పలికిరి. వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో, మహాత్మ దానము చేయని ధనం నశిస్తుంది, అందువల్ల ధనమును దానం వల్లనే కాపాడుకోవాలి. తమరు కావలసినంత ధనము తీసుకొని వెళ్ళగలరు. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే. వినేవాళ్లకు పాపాలు పోగొట్టుగల మహత్యం కలిగిన కథ చెబుతాను, వినండి. మాసాలన్నిటిలోనికి కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతుంటే వినియున్నాను. ఆ మాసానికి గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పవలసిందిగా కోరుచున్నాను అని అన్నారు. జనకుని కోరికను మన్నించి వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్యమును చెప్పడం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహత్యమును గూర్చి సావధానముగా చెబుతాను, వినండి. పూర్వజన్మలో చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలంలో కార్తీక మాసం అమావాస్యన పారశుద్ధ్యమైన మనస్సుతో స్నాన పానాదులు, పితృదేవార్చనలు మొదలగు వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మాసంలో శుద్ధపాడ్యము నుంచి కానీ, తులారాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి కానీ కార్తీక మాస వ్రతము ప్రారంభించాలి. సూర్యోదయం ముందుగానే కార్తీక స్నానం చేయాలి. స్నానానికి సంకల్పం చెప్పుకునేటప్పుడు ఓం కార్తీక దామోదరాయ నమః, నేను కార్తీక వ్రతం చేస్తున్నాను తండ్రి, నీకు నమస్కారము అని సంకల్పం చెప్పుకోవాలి. క్షత్రియ, వైశ్య, శూద్రులు కానీ, స్త్రీలు కానీ, బ్రాహ్మణులు కానీ కార్తీక వ్రతం చేయటం వల్ల విష్ణు భక్తులు విష్ణులోకానికి, శివభక్తులు శివ సాధ్యాన్ని పొందుతారు. ఇతరుల గురించి